ఆదర్శలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు లేవియ కాండము 4వ అధ్యాయము 2వ భాగమును ధ్యానించుకుంటా. ఒక పల్లవి పాడి. ఆదరించుచున్నావు నా శోధన బాధలలో, నా పక్షమున విజ్ఞాపనము చేయుచున్నావు. ఆదరించుచున్నావు నా శోధన బాధలలో, నా పక్షమున విజ్ఞాపనము చేయుచున్నావు. ఉపదేశించుచున్నావు పరలోక సత్యములను, అభిషేకించు వాడవు నీవే నీదు కార్యముకై. ఉపదేశించుచున్నావు పరలోక సత్యములను, అభిషేకించు వాడవు నీవే నీదు కార్యముకై. దహించు ఆత్మవై మమ్ము దర్శించుచున్నావు, దహించు ఆత్మవై మమ్ము దర్శించుచున్నావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మరూప ఆరాధింతును, సత్యస్వరూప మ్రోక్కి కీర్తింతును. ఆత్మరూప ఆరాధింతును, సత్యస్వరూప మ్రోక్కి కీర్తింతును. లేవికాండము 4వ అధ్యాయములో 2వ వచనం. ఇజ్రాయేలు తిట్టనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైన ఎవరైనా పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల అనే విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినం మన యాజకుడు పొరపాటున పాపం చేస్తే ఏమి చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయేలుల సమాజం అంతయు పొరపాటున తప్పిదం చేస్తే అనే విషయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. వారు ఆ ఆజ్ఞకి విరోధంగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఎక్కడ అర్పించాలి అంటే, అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములోనికి తీసుకొని వెళ్ళి ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలుతో ముంచి అడ్డ తెర వైపు యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షించాలి. అతడు దాని రక్తంలో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చెమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్త శేషమంతా పోయవలెను, ఆ కొవ్వంతయు దహింపవలెను. అతడు పాప పరిహారార్థకు కోడిని చేసినట్లు దీనిని చేయవలెను. అట్లే దీన్ని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. ఇది ఇజ్రాయేలీల సమాజము పొరపాటున తప్పిదము చేస్తే. ఇంకొకటిగా అధికారి తప్పు చేస్తే, అధికారి పొరపాటున పాపం చేస్తే, అతడు ఏ పాపం చేసినో ఆ పాపం అతనికి తెలిసిన ఎడల నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణగా తీసుకుని రావాలి. ఆ విధముగా యాజకుడు దానిని ప్రత్యక్షపు గుడారము ద్వారము యొద్దకు తీసుకొని వచ్చి దానిని
చంపి ఆ తర్వాత దాని రక్తము దహన బలిపీఠము కొమ్ముల మీద కూడా చమిరి సమాధాన బలి పశువు క్రొవ్వు తీసినట్లుగా క్రొవ్వు తీసి బలిపీఠం మీద దహించాలి దీనిని. ఆ విధంగా చేసినప్పుడు ఆయన యొక్క పాపానికి ఆ అధికారి యొక్క పాపము ప్రాయశ్చిత్తము కలుగుతుందని లేఖన భాగం తెలియజేస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన తోరా అనబడిన ఈ గ్రంథములో పాపమునకు పరిహారము కలగదు. అది మనుషుడు చేసిన పాపమునికి బలిగా అర్పించుట ద్వారా వారి యొక్క పాపము పరిహరింపబడుతుందని ఈ యొక్క జ్ఞానం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్.